మంత్రి పొంగులేటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవునని అనిపిస్తుంది. దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటిపై తిరుగుబావుట ఎగురవేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. రహస్యంగా ఓ ఫామ్ హౌస్లో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు ముఖ్యమంత్రి కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. మరొకసారి ముఖ్యమంత్రితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రి పొంగులేటి ఇప్పటికే పాలేరు పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేల సమావేశంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇలాంటి తిరుగుబాటు సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సమావేశానికి 2 రోజుల ముందు సీఎంతో ముఖ్యమంత్రితో ఆ ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు మరి మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకు అతనిపై తిరుగుబాటు చేస్తున్నారనేది మాత్రం సంచలనంగా మారుతోంది. ఇక ఎమ్మెల్యేల మీటింగ్పై మాత్రం ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి సమావేశాలు ఏంటంటూ ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపై మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే అంశం ప్రస్తుతం తేటతెల్లమవుతుంది. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఎందుకు మంత్రి పొంగులేటిని టార్గెట్ చేసి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ముఖ్యంగా మంత్రిపై అసంతృప్తితో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తిరుగుబాటు ధోరణిలో వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. రహస్య సమావేశాలతో పాటు మరొకసారి ముఖ్యమంత్రిని కలిసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న కూడా ముఖ్యమంత్రిని కలిసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా పొంగులేటిపై ఎందుకు ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? రామదాస్, తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్ గా ఏర్పడి రహస్య సమావేశం కావడం సంచలనంగా మారుతుంది. అయితే ఈ సమావేశానికి ఎవరు వెళ్ళలేరు, వాళ్ళు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారనే విషయాలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. సో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అదే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో టెన్షన్ పెడుతోంది. ఎవరు ఎప్పుడైనా సమావేశాలు కావచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఆ పార్టీ నేతలే అరుచు చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి సమావేశం ఒకటి జరిగింది. ఈ పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహార కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ మంత్రి తీరు నచ్చకపోవడంతోనే ఇలా రహస్యంగా సమావేశం పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు రామదాస్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇలా సమావేశం అవడానికి 2 ఎమ్మెల్యేలు 2 రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారట. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై 10 మందితో ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఇలా వేరుగా సమావేశం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై అని చెబుతున్నప్పటికీ ఇది మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడంపైనే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రధానంగా అసంతృప్తి ఎమ్మెల్యేలు చర్చించినట్టుగా తెలిసింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని, ఎమ్మెల్యేల వ్యాపార లావాదేవీలను ముఖ్య నేత సోదరులతో పాటు కీలక మంత్రులు వాటాల కోసం వేధిస్తున్నారని, కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో 14% కమిషన్లు లేకుండా ₹1 కూడా విడుదల చేయడం లేనట్టు అదే అంశాల మీద చర్చించినట్టుగా కొంత ప్రచారం అయితే అవుతుంది రామదాస్. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారని సమాచారం. వారితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళను బట్టి వారిని కలుస్తూ అభిప్రాయాలు తీసుకోవాలని, కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రైమ్ ప్రాంతంలో ఉన్న భూమి వివాదం కేసు విషయంలో రికార్డుల పరమైన పరిష్కారాల కోసం నవంబర్ 2గా చెప్పుకుంటున్నటువంటి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రిని కలవగా సదరు మంత్రి 40% వాటా అడిగారని ఒక ఎమ్మెల్యే వాపోయినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఇంత భూమిని నువ్వు ఒక్కనివే ఏం చేసుకుంటావంటూ ఎదురు ప్రశ్నించారని, ఆ మంత్రి తమ వ్యాపార లావాదేవీలో కూడా 40% వాటా అడుగుతున్నారనే విషయాన్ని ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఎంతో కొంత చూసి ఊపుకోరాదా అని చెప్పారంటూ ఆ ఎమ్మెల్యే తన అనుభవాన్ని అనుచరులను వివరించినట్టుగా తెలుస్తుంది. మరో మంత్రి అయితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కమిషన్లకు వసూలు చేస్తున్నారని, తాము సిఫారసు చేసిన కాంట్రాక్టు బిల్లుని కూడా 14% కమిషన్ తీసుకుంటున్నారని చర్చించినట్టుగా సమాచారం అవుతుంది రామదాస్. కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ తెలంగాణ ప్రజల కేసీఆర్ పాలన తిరిగి కోరుకోవడం,
ఆ మరుసటి దినమే 10 మంది అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ కావడం వంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనేటువంటి ఆసక్తికర చర్చ అయితే అంటే శ్రీశైలం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మొన్న 2 రోజుల క్రితం 2 ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ కార్యాచరణ ఏమైనా రూపొందించుకుంటున్నారా? మళ్ళీ ముఖ్యమంత్రితో సమావేశం అంటే ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీయబోతుంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందు మంత్రితో కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణ చెందినటువంటి 14 మంది ఎమ్మెల్యేల భేటీ కావాలని 3 రోజుల కిందటనే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ సంబంధించిన వారి సమావేశం కావచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా విశ్వసనీయంగా తెలిసినటువంటి సమాచారం మీద కొంత ప్రచారం జరుగుతుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద స్వరం పెంచి మాట్లాడుతున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తుంది. అందరూ దీంతో హైరాణ పడ్డటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి కూడా ఒకరు నిఘా పెట్టినట్టు తెలిసింది. భేటీ కాబట్టి అసంతృప్తి ఎమ్మెల్యేలు గుర్తించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయినా నిఘా వర్గాలను విషయం తెలియడంతో 4 ఎమ్మెల్యేలు వెనకడుగు వేసినట్టుగా కొంత సమాచారం ఉంది. 14లో 10 మంది మాత్రం భేటీ ఈ అంశం గురించి వారు డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మంత్రి మీద మరి ముఖ్యమంత్రి ఆయన యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆయన దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి అసంతృప్తి అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి దాకా ఈ నోటీస్ పోయినట్టు తెలుస్తుంది, ముఖ్యమంత్రి నోటీస్ కు. సో ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలవాలన్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవాలన్నా కూడా ఎమ్మెల్యేల ఖచ్చితంగా సపోర్ట్ అవసరం. కాబట్టి ఎమ్మెల్యేని బుద్ధగించి వాళ్ళకి సర్వీస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి చూడాలి రామదాస్ మరి మంత్రి ముఖ్యమంత్రి కలుస్తారా, మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరోసారి ముఖ్యమంత్రి భేటీ అవుతారా, భేటీ అయితే ఎటువంటి వివరణ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎటువంటి భరోసా ఇస్తారనేది కొంత వెయిట్ చేయాల్సినట్టు అవసరం అయితే కనిపిస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో తెలంగాణ కాంగ్రెస్లో అలజడి మొదలైందా అంటే అవునని అనిపిస్తోంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ కేబినెట్ మంత్రి తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇదివరకే ముఖ్యమంత్రిని కలిసినట్టుగా తెలుస్తోంది. ఓ హోటల్లో రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మంత్రి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు. ఇక ముఖ్యమంత్రితో కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విషయం తెలుసుకున్న మంత్రి తన నియోజకవర్గ పర్యటన కూడా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి సమావేశాలు ఏంటంటూ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, రాష్ట్ర కాంగ్రెస్లో అధికార పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.